బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. నమస్తే, వెల్కమ్ టు జేఎస్పీ మీడియా. ఈరోజు మన స్పెషల్ స్టోరీలో భాగంగా మొన్న మనం చూసినాం ఢిల్లీలో ఏ విధంగా అయితే నీట్ పేపర్ అంశం ఏదైతే దేశవ్యాప్త అంశం అయిపోయిందో, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ విధంగా అయితే విస్తరించిందో ఉద్యమము జంతర్ మంతర్ దగ్గర, అదే సిచ్యువేషన్ ఇప్పుడు సేమ్ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన అవకతవకలపై 13 పేపర్లను రద్దు చేయాలని చెప్పేసి మాజీ కమిషన్ చైర్మన్ని రాజీనామా చేసినా కూడా వదలని పరిస్థితి. ఇప్పుడు వేలాది మంది దానిలో నష్టపోతూ ఉన్నారని చెప్పేసి, దాంట్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి, దాంట్లో ఉన్న నిజ నిర్ధారణ చేయాలని చెప్పేసి ఈడీ సిఐడికి ఎంక్వైరీ చేస్తే ఏం భయం అవుతుందని చెప్పేసి విద్యార్థులు నేరుగా సీఎంని అదేవిధంగా అసెంబ్లీని ముట్టడించడం జరిగినది. చూసినాం మనము పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే దాదాపు వారం రోజుల పాటు జరిగిన తర్వాత చర్చల అనంతరము ధర్మేంద్ర ప్రధాన్నే రాజీనామా చేసే స్థితికి తీసుకొచ్చారంటే వాళ్ళు ఏ విధంగా పట్టుతోనున్నారో, ఏ విధంగా వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి వేదన అనుభవిస్తూ ఉన్నారో, విద్యార్థులు ఈ రాజకీయ పాలనను ఏ విధంగా చూసుకుంటూ వస్తూ ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం మనకు అర్థమవుతా ఉంది. దేశ రాజకీయాలు చూస్తూ ఉంటే, దేశ పరిస్థితులను చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగిన జంతర్ మంతర్ ఇప్పుడు అదొక చరిత్రలో నిలిచిపోయే మైలురాయి అని చెప్పుకోవచ్చు. దాని తర్వాతనే జంజీ ఉద్యమం మొదలైని చెప్పేసి కూడా చాలామంది చెప్తా ఉన్నారు. ఇప్పుడు అదే యూత్ దాన్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని దాదాపు 15 రోజుల పాటు అక్కడ ఒక విద్యార్థి అమర నిరాహార దీక్ష కూడా చేపట్టడం జరిగినది. ఇప్పుడు దాదాపు 15 రోజులకు పైగా కావస్తూ ఉన్నది. సో నిన్న అసెంబ్లీ ముట్టడి, దాని సీఎం నివాసం ముట్టడి, ఇదంతా జరిగింది. సీఎం హేమంత్ సోరెన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగినది. అయితే సేమ్ జంతర్ మంతర్లో ఏ విధంగా అయితే టీఆర్ గ్యాస్ వదిలిరో ముట్టడికి పోయినప్పుడు, సేమ్ ఇక్కడ కూడా జార్ఖండ్లో కూడా టీఆర్ గ్యాస్ని వదిలిరు. చాలామంది అరెస్ట్ చేసిర్రు, లాఠీ చార్జ్ చేసిర్రు, జర్నలిస్టులను కూడా కొంతమంది అరెస్ట్ చేసిర్రు. ఇవన్నీ కూడా కొనసాగుతూ వస్తున్నాయి. సో ఈరోజు ప్రధానమైన అంశము అన్ని పత్రికలలో అదే కనిపిస్తూ ఉన్నది మనకు. సో జార్ఖండ్లో స్టూడెంట్లపై లాఠీ చార్జ్. అయితే జేపీఎస్పీ మాజీ చైర్మన్ అరెస్టు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేపీఎస్పీ నియామక పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఆ కమిషన్ మాజీ చైర్మన్ ఎల్ కియాంగ్తేను సోమవారం జార్ఖండ్ సిఐడి అరెస్ట్ చేసిందట. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయిన తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో జేపీఎస్పీ చైర్మన్గా నియమితులైన కియాంగ్తే జూలై 22న తన రాజీనామాను సమర్పించారంట. సో జూలై 28 నుంచి కియాంగ్తేను సిఐడి అధికారులు 4 సార్లు విచారించారట. పరీక్షల్లో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో జేపీఎస్పీ సభ్యులందరూ ఆదివారమే రాజీనామా చేశారట. మరోవైపు సోమవారం విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి ర్యాలీ కొనసాగుతుండగానే కియాంగ్తేను సిఐడి అధికారులు అరెస్ట్ చేశారంట. కియాంగ్తే అరెస్టుతో ఈ కేసులో సిఐడి అరెస్ట్ చేసిన వారి సంఖ్య 20కి చేరిందట. సో మొత్తము ఈ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ ఏదైతే ఉన్నదో, జేపీఎస్పీ బోర్డు ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన టీం మొత్తము అరెస్ట్ కావడం జరిగింది. దాదాపు రాజీనామా కూడా చేయడం జరిగింది. దాదాపు 20 మందికి చేరింది ఆ సంఖ్య. సో అది మెయిన్ టాపిక్ అన్నమాట. అయితే ఇక్కడ కూడా మనం జార్ఖండ్ స్టూడెంట్లపై లాఠీ చార్జ్, వేలాది మంది విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం, వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించిన పోలీసులు, అనేక మంది స్టూడెంట్లకు గాయాలు, నియామక పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా 17వ రోజు ఆందోళన, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్పర్సన్ అరెస్టు, మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ప్రారంభం. జార్ఖండ్లో స్టూడెంట్లపై లాఠీ విరిగింది. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా సోమవారం రాంచీలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు బారికేడ్లను బద్దలు కొట్టి అసెంబ్లీ సమీపానికి చేరుకోగా పోలీసులు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్లు, షెల్స్ ప్రయోగించి లాఠీచార్జ్ చేశారట. ఈ ఘటనలో అనేక మందికి ముఖము, కాళ్ళు, చేతులపై గాయాలయ్యాయంట. తీవ్ర ఉద్రిక్తత నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు మధ్యాహ్నం నుంచి మరుసటి రోజుకు వాయిదా పడ్డాయి. నియామక పరీక్షల అక్రమాలపై నిరసన సోమవారం 17వ రోజుకు చేరుకున్న సందర్భంగా అభ్యర్థులు తమ డిమాండ్ల సాధన కోసం పాత అసెంబ్లీ భవనం నుంచి ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ర్యాలీని ప్రారంభించారట. సో చూసిరు కదా, వాళ్ళ
పోరాటం ఏ విధంగా ఉన్నదో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఢిల్లీలో ఏ విధంగా అయితే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో నీట్ పేపర్ గురించి ఏ విధంగా అయితే ఫైట్ చేసారో తగ్గకుండా ఇక్కడ జార్ఖండ్ విద్యార్థులు కూడా జేపీఎస్పీ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన అవకతవకలపై వాళ్ళకు జరిగిన అన్యాయంపై ఎంక్వైరీ చేయాలని చెప్పేసి దాని మీద నివేదిక కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళను అక్రమానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు పోరాటానికి దిగిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది ఇక్కడ. అయితే భారీగా భద్రతా బలగాల మోహరింపు మధ్య ఒకదాని తర్వాత మరొక బారికేడ్ను దాచుకుంటూ నిరసనకారులు ముందుకు దూసుకెళ్లారంట. జేఎస్ఎస్ సిసిజిఎల్ పరీక్షలను రద్దు చేయాలి లేదా సిబిఐ విచారణ జరిపించాలట. జేఎస్ఎస్పిపై రైడ్ చేయడానికి సిఐడి ఎందుకు పారిపోతుందట. సో ఈ పరీక్షను రద్దు చేయాలి లేదంటే సిబిఐ విచారణ చేయాలి, ఎందుకు భయపడదని చెప్పేసి వాళ్ళు అడిగిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. నిష్పక్షపాత విచారణ జరిపించాలి అంటే దాంట్లో ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఏం జరిగిందని చెప్పేసి మొత్తం బయట పెట్టాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. విచారణ అయితే నిజం బయట పెట్టాలి అని రాసి ఉన్న ప్లకార్డులను త్రివర్ణ పతాకాలను పట్టుకొని వేలాది యువత ఈ ర్యాలీలో పాల్గొన్నారట. ర్యాలీ జగన్నాథ్పూర్ ఆలయానికి చేరుకోగానే పోలీసులు వాటర్ కెనాల్ను ప్రయోగించడంతో ఆందోళనకారులు త్రివర్ణ పతాకాలను ఊపుతూ నృత్యం చేశారట. కొద్దిసేపటికి వారంతా ముందుకు సాగడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసిందట. పోలీసులు లాఠీచార్జ్ చేశారట. చివరకు నిరసనకారులు లాఠీచార్జ్ చేశారు. చివరకు నిరసనకారులు అసెంబ్లీకి సుమారు 200 మీటర్ల దూరం వరకు దూసుకెళ్లారట. దూసుకెళ్లిన తర్వాత దీంతో వారిపైకి పోలీసులు అనేక రౌండ్లు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారట. సో భారీగా బలగాల మోహరింపు అసెంబ్లీ మార్చి రూట్లో నిషేధాజ్ఞలు విధించడంతో పాటు దాదాపు 4 కిలోమీటర్ల పొడవున్న మార్గంలో భారీగా బలగాలను దింపారంట. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, ఇండియన్ రిజర్వ్ బెటాలియన్, జిల్లా పోలీసులు, క్యూటీ నుంచి 15 మందికి పైగా సిబ్బందిని మోహరించారట. క్యూఆర్టీ పోలీసులు ర్యాలీలో పాల్గొనడానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వేలాది మంది విద్యార్థులు రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో పెద్ద సంఖ్యలో రాష్ట్ర రాజధానికి చేరుకోనున్నారట. సో ఆ రాష్ట్రానికి సంబంధించి జిల్లాలో కావచ్చు, మండలాలు కావచ్చు, వేలాదిగా బస్సులు దొరికితే బస్సులు, రైలు దొరికితే రైలు, ఏది దొరుకుతుంది అక్కడ ఏరుకొని వాళ్ళ నిరసన తెలపడానికి అక్కడికి వచ్చారంట. అయితే రాజధానిని చేరుకునే విద్యార్థుల సంఖ్యను పరిమితం చేయడానికి పోలీసులు జిల్లా సరిహద్దులో ప్రధాన రహదారులు, హైవేలపై బస్సులు, ప్రైవేట్ వాహనాలు కూడా తనిఖీ చేశారంట. ఏదైతే విద్యార్థులు ఏ వాహనాలు అయితే ఎక్కువ మంది వెళ్తారో ఆ వాహనాలను చెక్ చేసి వాళ్ళని అడ్డుకోవడం చేశారంట. లాఠీచార్జిపై విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన తమపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ సమస్యపై 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జేఎల్కేఎం నాయకుడు దేవేంద్రనాథ్ మహాతో అంబులెన్స్లో వచ్చి ర్యాలీలో పాల్గొన్నారట. సో తను నిరాహార దీక్ష చేస్తున్న జేఎల్కేఎం నాయకుడు తన దేవేంద్రనాథ్ ఏదైతే లీడర్నో తనతో పాటు అక్కడికి వచ్చి నిరసనలో పాల్గొనడానికి అంబులెన్స్లో రావడం జరిగిందట. ఆయన మాజీ సీఎం శిబు సోరెన్ చిత్రపటాన్ని పట్టుకొని కనిపించాడంట. అసెంబ్లీ మార్గంలో ముళ్ళ కంచెలతో కూడిన భారీ గేట్లను ఏర్పాటు చేయడంపై ఫైర్ అయ్యారంట. మా గొంతును అణచివేయడానికి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది, మేమికపై ఎలాంటి చర్చలు జరపం అని స్పష్టం చేశారంట. ఈ లాఠీచార్జ్ చేసిన తర్వాత వాళ్ళ ఆగ్రహానికి గురై మేము ఎటువంటి చర్చలు జరపమని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేశారంట. అయితే లాఠీచార్జీ క్రూరమైనది, చాలామంది విద్యార్థులు గాయపడ్డారు, పోలీసులు మా తలపై చేతులపై ముఖంపై ప్రతి చోట కొట్టారంట అని పీయూష్ కుమార్ సోనియా అనే ఆందోళనకారుడు తెలిపారంట. అయితే సంఘ వ్యతిరేక శక్తులు ర్యాలీలో చేరకుండా నిరోధించడానికి దాదాపు 500 మంది స్వచ్ఛంద సేవకులను మోహరించామని ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న జేఎస్ఎస్పీ రిఫార్మ్ మంచి తెలిపిందట. అయితే 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జేఎల్కే నాయకుడు దేవేంద్రనాథ్ మహాతో సోమవారం విద్యార్థులు మార్చిలో పాల్గొన్న తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారంట. మహాతో రక్తంలో చక్కెర స్థాయి భారీగా పడిపోవడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే విద్యార్థులపై పోలీసులు లాఠీలు ప్రయోగించిన ఈ రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజని భారతీయ జనతా యువమోర్చా బీజేఎం రాష్ట్ర అధ్యక్షుడు శశాంక్ రాజు ఫైర్ అయ్యారట. మరోవైపు బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసం ఈ నిరసనను హైజాక్ చేసిందని రాష్ట్ర మంత్రి దివ్యకుమార్ ఆరోపించారట. సో ఇట్లా బీజేఎం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తము అరెస్ట్ చేయడం జరిగినది.
అక్కడ నిరసన నిలపడానికి. అయితే ఈ నిరసనలు కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే చేపట్టారా, ఈ నిరసన చేపట్టారని చెప్పేసి ఒక వ్యతిరేకత అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. చర్చలు విఫలం తొలగని ప్రతిష్టంభన. ఆందోళనకారులతో రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరిపినా కూడా ప్రతిష్టంభనను తొలగించడంలో విఫలమైందని చెప్పేసి చెప్తాను. తాము రద్దు చేయాలని కోరిన 13 పరీక్షలలో 3ంటిని మాత్రమే రద్దు చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందని ఆందోళనకారులు తెలిపారంట. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జేపీఎస్పీ, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, జేఎస్ఎస్పీలలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని పేర్కొన్నారట. 14వ జార్ఖండ్ పిఎస్పీ సివిల్ సర్వీసెస్ పరీక్షతో సహా అనేక నియామక పరీక్షలను రద్దు చేయాలని సిబిఐ ద్వారా లేదా రాష్ట్రం వెలుపల పదవి విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తుల ప్యానెల్ ద్వారా అక్రమాలపై స్వతంత్ర విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అయితే 17 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా ప్రస్తుతం 6 విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారట. సో మొత్తానికి వీళ్ళొక ఇద్దరు యొక్క 6 మొత్తం 8 మంది దాదాపు నిరాహార దీక్ష చేపడతా ఉన్నారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, జార్ఖండ్ స్టేట్ రిక్ సర్వీస్ బోర్డు కావచ్చు, దాంట్లో ఉన్న ఇతరత్ర ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, స్టేట్కి సంబంధించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసి స్టేట్కు సంబంధించి లేకుండా ఇతర రాష్ట్రాల్లో హైకోర్టు జడ్జి ఎవరైతే ఉంటారో రిటైనర్ జడ్జిని పెట్టి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి వీళ్ళ ప్రధానమైన డిమాండ్ అన్నమాట. ఇక్కడ కూడా మనం విద్యార్థులపై దర్యాప్తు ప్రారంభించిన ఈడీ అంట. జార్ఖండ్లో పలు నియామక పరీక్షల నిర్వహణలో ప్రత్యేకంగా జేఎస్ఎస్పీ సీజీఎల్ పరీక్షలో అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తును ప్రారంభించిందని అధికారులు సోమవారం తెలిపారట. ప్రివెన్షన్ అండ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద దర్యాప్తును ప్రారంభించడానికి కేంద్ర సంస్థ, రాష్ట్ర పోలీసు, సిఐడి, ఎఫ్ఐఆర్ కొన్ని ఇతర ఫిర్యాదులు, ఛార్జ్ షీట్లను పరిగణలోకి తీసుకుందని వారు చెప్పారట. సాక్ష్యాల సేకరణ, ఈ కేసులతో సంబంధం ఉన్న వారికి సమన్లు జారీ చేయడం, నిందితుల ఆస్తులను జప్తు చేయడం వంటి తదుపరి ఈడీ త్వరలోనే ప్రారంభించిందని తెలిపారట. సో ఇది జార్ఖండ్కు సంబంధించి ఒక రణరంగం అని చెప్పుకోవచ్చు మనం. ఒక రణరంగంగా మారిపోయింది ఇది. డైరెక్టు అసెంబ్లీని, అదేవిధంగా సీఎంని ముట్టడించిన ఫొటోస్ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎంతమంది వచ్చారో. ఇది బారికేడ్లు, విజువల్ కూడా చూపిస్తుంది చూడు మీకు. ఏవో ఇది ఒకటి. ఇగో ఇది అసలైంది లాఠీ చార్జ్ చేసిన విజువల్ ఇది. సేమ్ నిన్న కూడా జంతర్ మంతర్లు ఏ విధంగా అయితే గాయాల పాయాలో సేమ్ ఇక్కడ కూడా ఆ విధంగా లాఠీ చార్జ్ చేశారు విద్యార్థులపై కూడా. ఏం కొట్టుడు ఇది మొత్తం. మొత్తం చెరిపేసిరు అని చెప్పుకోవచ్చు మనం. ఇక అంటే ఇక ఆడ నిరసనను చెరిపేయడానికి పోలీసులు ఏ విధంగా అయితే వ్యవహరించారో జంతర్ మంతర్ దగ్గర, సేమ్ ఇట్లనే ఇక్కడ కూడా వ్యవహరించినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. గాయపడిన వాళ్ళు వీళ్ళంతా. అరెస్ట్ చేసినాయి.
ఇట్లా మొత్తం ఎక్కడికక్కడ అరెస్టులు, లాఠీ చార్జీలు, తోపులాటలు, మొత్తం బారికేడ్లు, టియర్ గ్యాస్లు మొత్తం ప్రయోగించారు అనమాట. ఏ అస్త్రం ఉంటే ఆ అస్త్రం ఇక సేమ్ ఒక మినీ జంతర్ మంతర్ అనుకోవచ్చు. ఇక జంతర్ మంతర్ 2 ప్రొటెక్ట్ ఇది. చూడు లక్షలాది మంది మొత్తము నీట్ పేపర్ జాతీయం అయిన తర్వాత ఏ విధంగా అయితే ఢిల్లీకి వేయరో అన్ని రాష్ట్రాల నుంచి, సేమ్ జార్ఖండ్ రాష్ట్రంలో వాళ్ళ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ కోసం కూడా ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా, అన్ని మండలాల నుంచి కూడా ఆ రాష్ట్రానికి ఉన్న రాజధానికి వెళ్ళి వాళ్ళు ఫైట్ చేసిన పరిస్థితి మనము కనిపిస్తూ ఉన్నది. ఇగో టియర్ గ్యాసులు, టియర్ గ్యాసు, వాటర్ కొట్టడము, టియర్ గ్యాసు, మొత్తము లాఠీ చార్జు, బారికేడ్లు, అరెస్టులు. ఇది ఒకటి, ఇగో ఈ బారికేడ్లు కూడా ఎట్లా పెట్టిర్రో, కంచెలు, ఈ కంచె ముళ్ళ కంచెలు ఇవన్నీ. ఇట్లా ఎంతమంది వచ్చారు చూడండి. ఇగో సేమ్ ఢిల్లీ జంతర్ మంతర్ లాగానే. వేలాది మంది. ఇగో పోలీసు వాళ్ళది. వాటర్ కొడతా ఉన్నారు. అగో అగో వాటర్ కొట్టినా, టియర్ గ్యాస్ ప్రయోగించినా, ఏం చేసినా, లాఠీ చార్జ్ చేసినా కూడా వాళ్ళు వాళ్ళ పోరాటాన్ని మాత్రము వదలలేదన్నమాట. సో ఇట్లా వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏ విధంగా అయితే ఉద్యమం చేశారో ఇక్కడ తెలంగాణలో కూడా చాలా పేపర్లు కూడా లీక్ అయిపోయినాయి. గ్రూప్ 1 పేపర్లు లీక్ అయిపోయింది. దాని మీద ఎంక్వైరీ జరిగింది. దాంట్లో ఇంతవరకు నివేదిక తీసుకొచ్చారని చెప్పేసి కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. అది కూడా కొనసాగింది. మరి ఈ లీకులు కావచ్చు, ఈ స్పష్టత లేకపోవడం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండకపోవడం కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండకపోవడం కావచ్చు, నీట్ పేపర్ జాతీయ ఎగ్జామ్ సంబంధించి, ఇటు రాష్ట్ర ఎగ్జామ్ సంబంధించి స్టేట్ గవర్నమెంట్లకు, అటు కేంద్ర గవర్నమెంట్లకు, ఇవన్నీ చూస్తూ వస్తూ ఉన్నారు గత కొద్ది సంవత్సరాలుగా. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా
ఏ విధంగా అయితే జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు ఫైట్ చేసి వాళ్ళ కావాల్సిన న్యాయం కోసం పోరాడిలో ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ విధంగా పోరాడాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అన్నది సంవత్సరానికి. దాని మీద ఫైట్ చేస్తూ ఉన్నారు. కానిస్టేబుల్ పోస్టుల గురించి 20,000 ఏదైతే పోస్టులు ఉన్నాయో 20,000 ఏమని చెప్పేసి అంటే 7,000 పోస్టులు వేస్తామని చెప్పేసి ఆ విధంగా వేస్తూ ఉన్నారు. కొన్ని జీవోలు తీసుకొచ్చి ఈ ఎగ్జామ్స్లో వాళ్ళకు న్యాయం జరగకుండా కొన్ని జీవోలు తీసుకొచ్చారు. సో ఇట్లాంటి అన్ని అనేక రకాల అంశాలు గ్రూప్ 2 సంబంధించి పోస్టులు కావచ్చు, టీజీ ఎస్పీడీసీలకు సంబంధించి కావచ్చు, ఇట్లా అనేక రకాల పోస్టులు ఖాళీగా ఉండుకుంటా వస్తూ ఉన్నాయి. ఫిలప్ కూడా చేయలేకపోతా ఉన్నారు. గత ప్రభుత్వంలో చేసిన కొన్ని నియామకాలని ఈ ప్రభుత్వము 60,000 పోస్టులు ఇచ్చినామని చెప్పేసి 60,000 నియామకాలు చేపట్టినామని చెప్పేసి వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చి వీళ్ళు ఇచ్చినామని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. సో తెలంగాణ పరిస్థితుల గురించి, అదేవిధంగా ఇప్పుడు జరిగిన జార్ఖండ్ ఇష్యూ గురించి మనము ఇక్కడున్న తెలంగాణ నిరుద్యోగులు ఏమనుకుంటా ఉన్నారు, వాళ్ళు ఏం చేయబోతా ఉన్నారు, మొన్నదాకా కూడా ఈ కానిస్టేబుల్ అంశం గురించి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన టీజీపీఎస్సీ ప్రక్షాళన కూడా చేసి కొత్త చైర్మన్ నియమించిన తర్వాత కూడా మరి ఆ విధంగానే ఉన్నదా, నియామక ఏ విధంగా జరుగుతూ ఉన్నది, అసలు వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనం నిరుద్యోగ జేఏసీ లీడర్ ఇంద్రనాయక్ మనం ఫోన్ చేద్దాం. నమస్తే అన్న. ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నారన్న. ఇప్పుడు నీట్ పేపర్ కోసము, జాతీయ ఎగ్జామ్స్ కోసము గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవస్థలు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం పట్ల విద్యార్థులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసి మనం చూసిన జంతర్ మంతర్ దగ్గర. అయితే ఇప్పుడు జార్ఖండ్లో జేపీఎస్పీ దాంట్లో ఉన్న అవకతవకల మీద వాళ్ళు చేసిన పోరాటం కావచ్చు, పరీక్షలన్నింటినీ రద్దు చేసి సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఈ పోరాటం చూస్తే మీరేమనుకుంటా ఉన్నారు? ఇక్కడ మీరు గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ నియామకాల గురించి కావచ్చు, ఇప్పుడు కానిస్టేబుల్ గురించి కావచ్చు, దానిలో అవకతవకల గురించి కావచ్చు, జీవోల గురించి కావచ్చు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో జార్ఖండ్ లో వాళ్ళ మిత్రపక్షం ఏదైతే హేమంత్ సోరెన్ గారు ఉన్నారో, మరి అక్కడ రాహుల్ గాంధీ ఎందుకు వెళ్ళట్లేరు, అక్కడ అభిజిత్ ఎందుకు వెళ్ళట్లేరు? ఇలా దొంగల మరి అక్కడ కూడా అన్యాయం జరిగింది కదా, అక్కడ కూడా పేపర్ లీక్ జరిగింది కదా, మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేదు? అక్కడ కూడా పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పేసి గత 20 రోజులుగా జార్ఖండ్ లో రాస్తారోకులు ధర్నాలు చేస్తున్నారు, పిల్లల మీద లాఠీ చార్జ్ జరుగుతుంది. కనుక వాళ్ళు పట్టించుకోకుండా అక్కడ ఉన్న ఎవరైతే ఏదైతే జేపీఎస్ అయితే ఉందో, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో, ఆ పబ్లికేషన్ లో చాలా మంది కూడా రాజీనామా చేసిరు. రాజీనామా చేసినా కూడా అక్కడ సమస్య విఘటించలేదు. కాబట్టి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏదైతే లీక్ అయిందో ఆ లీక్ అయిన పేపర్లు అన్ని కూడా వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఎగ్జామ్ మొత్తం రద్దు చేయాలని నిరుద్యోగులు అందరూ కూడా డిమాండ్ ఇస్తున్నారు. ఇలా తెలంగాణలో ఒకటే, ఇలా జార్ఖండ్ ఒకటే కాదు, ఢిల్లీలో, జార్ఖండ్ లో, తెలంగాణలో కూడా ఎక్కడ పడితే నిరుద్యోగులు బయటకు వస్తున్నారు. గత సంవత్సరంలో గ్రూప్ 1 లో జీవో 20 తీసుకొచ్చి మనకు అన్యాయం చేశారు, మీకు తెలిసిన విషయమే. ఆ రోజు కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ వచ్చినప్పుడు పిల్లల మీద లాఠీ చార్జ్ చేసారు, దెబ్బలు వేసారు, కొట్టిరు. అశోక్ నగర్ మొత్తం కూడా ఆ రోజు నిర్బంధ కాండ చేసారు. మరి ఇక్కడ ఉన్న రాహుల్ గాంధీ అక్కడ ఉన్న రాహుల్ గాంధీ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది. కానీ అదే ఢిల్లీలో జరిగితే మాత్రం వాళ్ళు చేస్తే సంసారం, మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో చేస్తే మాత్రం ఇది వ్యభిచారంగా మారిపోయింది. ఎందుకు రాహుల్ గాంధీ ఇక్కడికి వెళ్ళట్లేదు? మరి రాహుల్ గాంధీ నిజంగా సొయ్యలేదా? ఎందుకు లేదు రాహుల్ గాంధీకి? అదే విధంగా అభిజిత్ ఎక్కడ పోయిండు? దొంగన అభిజిత్ మరి అక్కడ కూడా పేపర్ లీకేజ్ జరిగింది కదా. మరి అక్కడ వల్ల కూడా ఎవరో పాపం ఒక ఆయన దాదాపు 20 రోజుల నుంచి నిరాదీక్షలో కూర్చున్నారు, ఆయనకు మద్దతు ఇవ్వచ్చు కదా. అంటే ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది, ఈ రాహుల్ గాంధీ నిరుద్యోగులను, యువతను వాడుకునే ఉద్దేశంతోనే ఇలా ఎక్కడైనా సరే ఇలా ప్రసంగాలు మాట్లాడే ఉద్దేశం ఉంది. కానీ నిజంగా ఇలా గ్రూప్ 1 విషయంలో తెలంగాణ నిరుద్యోగులు అన్యాయం జరిగింది, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, మెగా డిఎస్సీ అన్నారు. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మాట్లాడతలేరు? ఇక్కడ వాళ్ళు చేసిన దానికి ఇక్కడేమో ఈయనేమో సంతాప సభ పెట్టి ఇక్కడ వాళ్ళకి మద్దతు ఇస్తుందని చెప్పి 1500 కిలోమీటర్ల ఢిల్లీలో ఉన్న నిరుద్యోగుల బాధ కనబడుతుంది. కానీ 15 కిలోమీటర్ దూరం ఉన్న నిరుద్యోగుల బాధ తెలిసిన గత 40 రోజులుగా ధర్నాలు రాస్తారు. ఒకరు చూస్తుంటే వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుతురా? ఎవరు మాట్లాడుతున్నారు? కాబట్టి నేను ఒకటే మాట్లాడుతున్నా, రాహుల్ గాంధీ, అభిజిత్ గారు, మీరు తెలంగాణ కూడా రండి. మీరు పాలిత ప్రాంతాల్లో ఉన్న మీ ప్రభుత్వం ఉన్న ప్రాంతాల్లో కూడా నిరుద్యోగులు అన్యాయం జరుగుతుంది, మీరు కూడా బయటకు వచ్చి మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి నేను మీడియా ద్వారా మీకు కోరుతున్నాను. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు అంటే ఇప్పుడు జార్ఖండ్కి వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణము కావాలని అంటే రాజకీయాల కోసమే అని అట్లా అనుకుంటున్నారా, లేదంటే
ఆ తర్వాత వెళ్తారు కావచ్చు అని ఏమైనా ఆలోచన చేపిస్తాను అనుకుంటా. అంటే సీజేపీ ప్రొటెస్ట్ కూడా మేము రాజకీయాలకు అతీతంగానే ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది కదా. మరి బీజేపీ రాజకీయాలు అతీతంగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు వచ్చిన అక్కడికి? రాహుల్ గాంధీ ఎందుకు పిలిచిర్రు? మరి నీ పక్కన దొంగను కూర్చోబెట్టుకోరు కదా. అప్పుడు మీకు మద్దతుకు వచ్చినప్పుడు నువ్వు కూడా దొంగనే. వీళ్ళ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ నిరుద్యోగులు అన్యాయం జరుగుతుంది. మరి దాని గురించి ఎందుకు మాట్లాడేది? అభివృద్ధికి రాహుల్ గాంధీ ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మద్దతుకు వస్తుంటే మద్దతు ఎందుకు వస్తున్నావు నువ్వు? మీ పాలిత ప్రాంతాల్లో తెలంగాణలో కర్ణాటకలో నిరుద్యోగులు అన్యాయం జరిగింది. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? మరి అక్కడ అభివృద్ధికి క్వశ్చన్ చేయొచ్చు కదా, క్వశ్చన్ చేయొచ్చు కదా. కాబట్టి ఇక్కడ క్లారిటీ అవుతుంది. ఎక్కడైతే నిరుద్యోగుల రాజకీయాలు, నిరుద్యోగుల ఉద్యమాలు ఎక్కడ నడుస్తున్నాయో వాళ్ళు రాజకీయంగా వాడుకోవడం తప్ప నిరుద్యోగులు జరిగింది ఏం లేదు. ఇప్పుడు మీరు గత కొన్ని నెలలుగా అంటే సంవత్సరాలు, ఇప్పుడు సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు దాదాపు ఆల్మోస్ట్. ఈ ప్రభుత్వానికి మీరు సమయం ఇచ్చారు, చూశారు, నోటిఫికేషన్ వేస్తేనేమో నీకు వేస్తారో నాకు వేస్తారో అని ఇటు కానిస్టేబుల్ గురించి కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇతరత్ర డిపార్ట్మెంట్లే కావచ్చు, అన్నీ కలిపి కూడా పోరాటం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన లీకేజీల గురించి కూడా కావచ్చు. ఇప్పుడు ఓవరాల్గా మీరేమన్నా భవిష్యత్తు కార్యాచరణ గురించి ఏమన్నా ప్లాన్ చేస్తూ ఉన్నారా? ఏం చేయబోతా ఉన్నారు? గత ప్రభుత్వం 18 పేపర్ లీక్ చేసి బయటకు వచ్చి కొట్లాడి ప్రభుత్వం దింపినాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇది 3వ సంవత్సరం నడుస్తుంది, ఒక నోటిఫికేషన్ లేదు. ఏదైతే ఢిల్లీలో ఏదో జార్ఖండ్ లో జరుగుతుందో వాళ్ళకి మద్దతు ఇచ్చుకుంటూ రాబోయే రోజుల్లో కూడా నెక్స్ట్ హైదరాబాద్ టార్గెట్, నెక్స్ట్ హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్ తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. ఏదైతే ఢిల్లీలో జరిగిందో జార్ఖండ్ లో జరిగిందో అదే తరహాలో మీ దానికంటే ఎక్కువగా రాబోయే రోజుల్లో మీరు హైదరాబాద్ లో చూస్తారు. నిరుద్యోగులందరూ కూడా బయటకు వస్తారు, కొట్లాడతారు, వాళ్ళకి కావాలని తెలుసుకుంటారు. మరి ముందస్తు ఏమైనా చర్చలు జరిపే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఇన్ని రోజులుగా మీరు ఉధృతంగా చేస్తూ ఉన్నారు కదా, డే బై డే కంటిన్యూగా చేస్తూ ఉన్నారు కదా, ఏమన్నా స్పందన మీకు రిప్లై ఇచ్చే ప్రభుత్వ అధికారుల నుంచి కావచ్చు, వీళ్ళ మినిస్టర్ల దగ్గర నుంచి కావచ్చు, ఎమ్మెల్సీల దగ్గర నుంచి కావచ్చు, వీళ్ళు మీకు ఏ విధంగా రిప్లై ఇస్తూ ఉన్నారు? వీళ్ళు ఇలా పనికి మనలు అందరూ మినిస్టర్లు, పనికి మనలు అందరూ సీఎంలు అయ్యారు. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. ఇలా వర్షం ఎందుకు రావట్లేదు అంటే వర్ష యాగం చేస్తుడు. మరి నోటిఫికేషన్ ఏ యాగం చేయాలి మేము? ఇలా వర్షం రావట్లేదని వర్ణయాగం చేస్తుండు. నిరుద్యోగులు నోటిఫికేషన్ రావట్లేదు 3 సంవత్సరాల నుంచి. మరి మాకు కూడా కరువు ఏర్పడ్డది. నిరుద్యోగుల కరువే కదా, ఈ రైతులే కాదు, ఇలా నిరుద్యోగుల కరువు ఏర్పడ్డది. మరి వాళ్ళ పరిస్థితి ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు? మరి మనం రేవంత్ రెడ్డి యాగం చేయాలా? కాంగ్రెస్ యాగం చేయాలా? మరి ఏ యాగం చేయాలి ఇలా? మరి మా నిరుద్యోగుల గురించి మాట్లాడుతురా? రాబోయే రోజులు అందరితో మాట్లాడి చర్చించిన తర్వాత మేము దీని మీద యాక్షన్ తీసుకున్న త్వరలో రాబోయే రోజుల్లో మా ఉద్యమం అనేది ఉద్యోగంగా మారిపోద్ది. త్వరలో కార్యక్రమం కూడా ప్రకటిస్తాం. రైట్. థ్యాంక్ యూ ఇంద్రనాయక్. చూసారు కదా వాళ్ళు, అంటే బీఈడీ కావచ్చు, మన డిఎస్సి కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, ఇక మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కావచ్చు, 2 లక్షల నోటిఫికేషన్లు జాబ్స్ ఇస్తామని చెప్పేసిన హామీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కావచ్చు, కానిస్టేబుల్ నియామకాలు, పోలీస్ నియామకాల్లో 20,000 ఖాళీ ఉంటే 7,000 వేయడం కావచ్చు, పేపర్లు లీకులు కావచ్చు, దానిలో పారదర్శక కావచ్చు, జీవోలు కావచ్చు, జీవోల పేరు మీద ఏ విధంగా అయితే ఈ నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందో వీటి మీద కూడా ఏ విధంగా అయితే ఇప్పుడు జార్ఖండ్లో నిరసన కార్యక్రమం కావచ్చు, ఢిల్లీలో చేసిన కార్యక్రమం కావచ్చు, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఖచ్చితంగా ఈడ కూడా మేము నెక్స్ట్ హైదరాబాద్లోనే పోరాటం చేస్తూ ఉన్నాం. మరి రాహుల్ గాంధీ ఎందుకో ఇక్కడ మాట్లాడట్లేదు? జంతర్ మంతర్లో సీజేపీకి సపోర్ట్ ఇచ్చిన రాహుల్ గాంధీ ఇక్కడ జార్ఖండ్లో ఎందుకు ఇవ్వట్లేదు? ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? రాహుల్ గాంధీ స్వయంగా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి నిరుద్యోగులతోని ఎలక్షన్ ముంగట టీ తాగుకుంటూ మాట్లాడిన మాటలు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు వాళ్ళంతా నిరుద్యోగులు కూడా అడుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వాలు మేల్కొన్నంత వరకు, చిత్తశుద్ధి చూపించినంత వరకు ఖచ్చితంగా నిరసనగా తగులుతూనే ఉంటుంది. వీళ్ళ పోరాటం ఏదైతే ఉంటుందో, వీళ్ళ హక్కుల కోసం కావచ్చు, నిరుద్యోగ పోరాటం ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. సో వీళ్ళ బాధను పట్టించుకోకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పక తగదు అని చెప్పేసి ఈరోజు తెలుస్తూ ఉన్నది. సో ఇది ఇవాళ మన స్పెషల్ స్టోరీ.